పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా.
యేసునకే అందరూ స్వరమెత్తి ఆరాధన 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 యేసు ప్రభువునకే స్తుతి అర్పణ ఆరాధన ఆరాధన క్రీస్తు యేసునకే స్తుతి అర్పణ ఆరాధింతును నిన్నే యేసు ఆరాధింతును నిన్నే తేజస్వరూపాన్ని మహిమతో నింపుమా, ప్రేమ స్వరూపాన్ని ప్రేమతో నింపుమా. పవిత్రుడా, నీ క్రియలు గొప్పవి. సర్వాధికారి నీవే ప్రభు, యుగాలికి రాజువి, శక్తియు బలము మహిమ నీకే ఎల్లప్పుడు కలుగును. తేజస్వరూపా నీ మహిమతో నింపుమా, ప్రేమ స్వరూపా నీ ప్రేమతో నింపుమా, తేజస్వరూపా నీ మహిమతో నింపుమా, ప్రేమ స్వరూపా నీ ప్రేమతో నింపుమా. పవిత్రుడా నీ క్రియలు గొప్పవి, సర్వాధికారి నీవే ప్రభు, యుగాలకు రాజువైతివి, శక్తి బలము నీకే కలుగును. ఆరాధన ఆరాధన యేసు ప్రభునకే స్తుతి అర్పణ ఆరాధన ఆరాధన క్రీస్తు యేసునకే మీరందరూ స్వరమెత్తండి. ఆరాధన ఆరాధన యేసు ప్రభునకే స్తుతి అర్పణ ఆరాధన ఆరాధన క్రీస్తు యేసునకే స్తుతి అర్పణ ఆరాధింతును
సార్లు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? బైబిల్ తెచ్చుకున్నారా? మీ బైబిల్ ఒకసారి తీసి చూపిస్తారా? మీ బైబిల్ని బట్టి అయినా తెరిచి చూపించండి. దగదగలాడుతుంది. ఓకే. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచ్చటైన చదివిన సహాయం దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. ఏ గ్రంథం ఇది? ఎప్పుడు చదవాలి? కష్టాలు వచ్చినప్పుడైనా, సంతోషం కలిగినప్పుడైనా, భయం వేసినప్పుడైనా, బాధ కలిగినప్పుడైనా, వ్యాధి వచ్చినప్పుడైనా, డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడైనా, కృంగిన, ఆదరణగా ఉన్నా, సంతోషం కావాలన్నా, అన్ని సమయాలలో దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది, మన కార్యాలు వర్ధిల్లింపజేస్తుంది. ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు. బైబిల్లో 42 మంది రాజులు ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు నియమించిన రాజులు. మొదటి రాజు సౌలు. అసలు దేవుడు తానే రాజుగా ఉండాలని ఆశిస్తే, అన్య జనాంగాలకు రాజులు ఉన్నారు, మాకు కూడా రాజులు కావాలని వేధించినందున దేవుడు సౌలును మొదటి రాజుగా ఇశ్రాయేలీయులకు ఇచ్చున్నాడు. గాడిదల వెంబడి తిరుగుతున్న అతన్ని పిలిచి, గాడిదల వెంబడి తిరగడానికి కాదురా, నేను వాడుకుంటాను, నిన్ను రాజుని చేస్తానని అభిషేకించి సమూయేలు వంటి గొప్ప దైవజనుణ్ణి అతనికి తోడిచ్చి రాజుగా ప్రతిష్ఠిస్తే, ఒక 2 సంవత్సరాల లోపే అతడు గర్విష్ఠైపోయాడు, అవిధేయుడైపోయాడు. దేవుడు అతన్ని తృణీకరించేశాడు. అతనికి బదులుగా నేను మరొకడిని కనుగొన్నానని గొర్రెలు మేపుకుంటున్న దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదు అనేక పోరాటాల తర్వాత 17 సంవత్సరాలప్పుడు ఇంచుమించు అతడు అభిషేకించబడ్డాడు. కానీ అతడు మహాచక్రవర్తిగా, యెరూషలేములో రాజుగా పట్టాభిషేకం చేయబడడానికి 30 సంవత్సరాల వయసు అప్పుడు అతనిని చక్రవర్తిగా అభిషేకించబడ్డాడు. రాజుగా చేస్తాను అంటే, రాజుగా ఉన్న వారికి పోరాటాలు ఉంటాయి. రాజ్యం పరిపాలించాలంటే జ్ఞానం కావాలి, ధైర్యం కావాలి, మరి ముఖ్యంగా దేవుని కార్యాలు చేయడానికి విశ్వాసం కావాలి, ప్రార్థన కావాలి. అన్నిటికంటే మించి దేవుడు వాడుకోవాలంటే పరిశుద్ధత కావాలి. దాని కొరకు దావీదును సిద్ధపరిచాడు. పోరాటాలలో దావీదు సిద్ధపడి తన నేర్పరితనాన్ని, తన నైపుణ్యతను, తన యొక్క ప్రత్యేకతను నిరూపించుకున్నాడు. తన విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. గొల్యాతును జయించాడు, పోరాటాలు జయించాడు. బయట నుండి లోపటి నుండి తన బ్రతుకులో వచ్చిన ప్రతి పోరాటాన్ని జయించి చక్రవర్తిగా సింహాసనాసీనుడయ్యాడు. జీవితంలో ఒక మచ్చ ఉంది. ఆ మచ్చ ఉండకుండా ఉంటే భలే బాగుండేది. అందుకనే అపాయం అది. మనం ఒక ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత మనలో నిర్లక్ష్యత వస్తే, నేను బాగానే ఉన్నానులే అని ఇతరులతో పోల్చుకుంటే, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనం పోరాటం వదిలిపెట్టేస్తే, విశ్వాసం వదిలిపెట్టేస్తే,
దురభిమాన పాపమని, నేను పాపము చెయ్యనులే అనుకునేటువంటి పాపంలో పడిపోతాడు. అలా కొద్ది సమయం తన జీవితంలో వృధా అయిపోయింది, అదొక మచ్చగా మిగిలిపోయింది. కానీ పశ్చాత్తాపడ్డాడు. దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు ఒప్పుకున్నాడు. విరిగి నలిగిన హృదయంతో ప్రభువును వెంబడించాడు. యవనస్తులుగా ప్రభువుని ఎరిగిన మీలు పోరాటాలు ఉంటాయి, అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి. వాటిని జయిస్తూనే వెళ్ళాలి. పరీక్షల్లో అప్పుడప్పుడు ఫెయిల్ అయినట్టు కొందరు బ్రతుకులో కూడా ఫెయిల్ అవుతూనే ఉంటారు. ఫెయిల్ అయితే ఆగిపోవద్దు, సాగిపోవాలి. పడితే పడి ఉండకూడదు, లేవాలి. పడిన వారిని లేవనెత్తుతున్నాడు ప్రభు. అలాగే దావీదు లేచాడు, దేవుని చేత బలపరచబడ్డాడు. దేవునికి ఇష్టానుసారమైన, హృదయానుసారమైన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు తర్వాత సొలొమోను రాజయ్యాడు. సొలొమోనుకు చిన్నప్పటి నుంచి మంచి విశ్వాసం ఉంది. సొలొమోను తల్లి బెత్షెబా, ఆమె విరిగిన హృదయంతో పశ్చాత్తాపడిన తర్వాత దావీదుకు బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు సొలొమోను ప్రార్థనతో పెంచబడ్డాడు. బాల్యదినములందే అతడు రాజు అయినప్పుడు దేవుడు నేరుగానే కనబడి, నీకేం కావాలని అడిగితే, నా జ్ఞానం కావాలయ్యా, ఇంత పెద్ద రాజ్యాన్ని నా తండ్రి సంపాదించిన ఈ రాజ్యం అంతటిని పరిపాలించుటకు నేను ఎంతటి వాడిని, నాకు జ్ఞానం కావాలని అడిగాడు. ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు. సరైన మనం అడిగితే అవసరమైనవన్నీ ఆయన మనకి ఇస్తాడండి. చౌకబారు వాటిని ప్రభువుని అడగండి. మనుషులు సంపాదించుకునే వాటిని దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. కష్టపడితే సంపాదించేది సాధారణంగా దానంతటదే మనకు ప్రతిఫలం వచ్చే దానికోసం మనం అడగక్కర్లా. ఉన్నతమైన వాటి కోసం వెళ్ళాలి, అడగాలి. ఎందుకంటే మన దేవుడు ఉన్నతమైనటువంటి దేవుడు. జ్ఞానం కావాలని అడిగితే దేవుడు అన్నాడు, నువ్వు అడగకపోయినా సరే నీకు ఐశ్వర్యము, జ్ఞానము, బలము, నేను అన్ని విధాలు నేను హెచ్చిస్తున్నాను. దేవుడు హెచ్చించాడు. చెప్పాను కదా, దేవుడు హెచ్చించినప్పుడు ఒక విశ్వాసకి చాలా అవసరమైనది విరిగిన హృదయం. నేను దేవుడు దీవించాడు నీ ఎవరి కాలంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు, నీ ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతున్నావు, నువ్వు బ్రైట్ స్టూడెంట్గా ఉన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాణిస్తున్నావు, నీ ఉద్యోగాల్లో దీవించబడుతున్నావు, నీ స్టడీస్లో ముందుకు వెళ్తున్నావు, ఒకడు ఓవర్సీస్ వెళ్ళి చదువుతున్నావు, ఇతర దేశాలకు వెళ్తున్నావు, అన్నీ బాగున్నాయి, అన్నీ సంతోషంగా ఉన్నాయి. నీ స్పిరిచువల్ లెవెల్ పెరిగింది, నీ స్థాయి కూడా పెరిగింది. పల్లెటూరులో పుట్టిన నువ్వు పట్టణాల్లో, ఇతర దేశాల్లో చాలా ఆడంబరంగా బతుకుతున్నావు. అప్పుడే ప్రమాదం వస్తుందండి. అన్నీ ఇస్తాడు దేవుడు. తను నమ్మిన వారిని తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచను అన్నాడు. కాబట్టి దేవుని నమ్మినప్పుడు నువ్వు అన్ని విధాలా దీవించబడతావు. దీవించబడ్డప్పుడు గర్వించకూడదు, నిర్లక్ష్యానికి చోటు ఇవ్వకూడదు, ముఖ్యంగా దేవునిని మర్చిపోకూడదు. అప్పుడు శ్రమలు విస్తరిస్తాయి. సొలొమోను తన జీవిత దినాల్లో, చివరి దినాల్లో దేవుని మాట మీరి దేవుని దుఃఖపరిచాడు. సొలొమోను తర్వాత అతని కుమారుడు రెహబాము రాజు అయ్యాడు. ఆయన పుట్టినప్పటికే రాజకుమారుడు. కష్టాలు లేవు, శ్రమలు లేవు, ఏ పోరాటాలు లేవు. అతని దినముల్లో రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానం లేదు. కాబట్టి 2 ముక్కలైపోయింది రాజ్యం. 12 గోత్రాల రాజ్యం 2 గోత్రాలుగా మారితే ఇశ్రాయేల్ రాజులు, యూదా రాజులు అక్కడి నుంచి సైమల్టేనియస్గా యూదా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యం అని ఈ జనాంగానికి ఆ జనాంగానికి రాజులుగా చాలామంది 39 మంది రాజులు వచ్చారు. ఆ తర్వాత ఆ రాజుల చరిత్ర అంతా ఇప్పుడు చదువుతూ కుదరదు, కానీ రాజుల చరిత్ర అనే పుస్తకం ఒకటి రాశాను. మీరు ఎప్పుడన్నా కావాలంటే బుక్ స్టాల్కి వెళ్ళి చూడొచ్చు, లేకపోతే రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఆ రోజుల్లో ఒక రాజు
నాకు ఇష్టమైన రాజు. అతని దగ్గర నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథము 29వ వచనం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. ఈ రాజు పేరేంటో చెప్పండి. ఉన్నారా? ఈ రాజు పేరేంటో చెప్పండి. హిజ్కియా. చెప్పండి. అల్లులే చెప్పినంత బాగా చెప్పటం లేదే. ఏ పేరండి? హిజ్కియా. యెషయా కాదండి. ఓకే, హిజ్కియా. హిజ్కియా గ్రంథం. హిజ్కియా రాజు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ యవనస్తుడు రాజు అయ్యాడు. 25 సంవత్సరాలకి ఏమయ్యాడండి? రాజు అయ్యాడు. రాజ అధికారం వచ్చింది అతనికి. రాజ టీవీ వచ్చింది, రాజ దర్జా వచ్చింది. రాజులుండే ప్యాలెస్లో జీవిస్తున్నాడు. రాజులకు ఉండే గౌరవం దొరికింది. జస్ట్ 25 ఇయర్స్. 25 సంవత్సరాలంటే ఒక యవనస్తుడికి ఏ భాషలు ఉంటాయో, 25 సంవత్సరాల వయసులో ఏ భాషలు ఉంటాయో మీరే చెప్పాలి. మీరు అన్నారు కదా 25 సంవత్సరాలు మేమని. 90% ఆఫ్ యూ మీరు బిలో 25 అని నిలబడిన దాని ప్రకారం అర్థమైంది. కనీసం 90 లేకపోతే 80% నాకు సరిగ్గా కనపడలేదు. కాబట్టి ఏంటి మీ ఆశలేంటి? ఒకవేళ మిమ్మల్ని ఇంగ్లాండ్ దేశంలో సరైన ప్రెసిడెంట్లు దొరకడం లేదంట. రాజులు ఇండియా నుంచి ఒకరిని తీసుకెళ్తే బాగా పనిచేస్తాడు వీడని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని ఇంగ్లాండ్ ప్రెసిడెంట్గా, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్గా పోని మీలో ఒకరిని చేశాడు అనుకోండి, ఏం చేస్తారో చెప్పండి. అంత లక్ మాకు ఎక్కడదులేండి, అంత ఆశలు పెట్టకండి అనకండి. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నీకు అలాంటి హోదా వస్తే, నిన్ను ఒక కంపెనీకి ఎండీగా చేస్తే, నీకు ఒక ఎంపీ పోస్ట్ ఇస్తే, నిన్ను ఒక ఎమ్మెల్యేగా చేస్తే, అంతెందుకు నిన్ను ఒక కలెక్టర్గా చేస్తే, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, నీకు ఒక అధికారం వస్తే, నీ కింద 100 మంది 200 మంది ఉంటే స్థాయికి నిన్ను హెచ్చిస్తే నువ్వేం చేస్తావు? ఏంటి మాట్లాడరు? డెవలప్మెంట్ అంటే ఏంటో మేడలు 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 కట్టడమా? పబ్బులు క్లబ్బులు తీసుకొచ్చి పెట్టడమా? స్మార్ట్ సిటీస్గా మార్చటమా? అదేనా అనుకుంటున్నాం మనం? అవన్నీ ఉన్నాయండి అమెరికాలో, ఇంగ్లాండ్లో. అందుకే పోతున్నారు కదా. అన్నీ ఉన్నాయి. మన హైదరాబాద్ పట్టణం అలాంటి స్మార్ట్ సిటీగా భలే డెవలప్ అయిపోతుంది. అవన్నీ ఉన్నాయి. నీతి న్యాయాలు, నీతి న్యాయం, యథార్థత ఎక్కడుందండి? దేవుడితో మాత్రమే అది సాధ్యం. దేవుడు మాత్రమే నీతి కలిగిన వాడు, న్యాయవంతుడు. న్యాయవంతుడైన ప్రభువుని వెంబడించినప్పుడే న్యాయం కలుగుతుంది. ఒక దేశానికి అభివృద్ధి కావాలంటే నీతి న్యాయాలు ఉంటే మంచి పేరు వస్తుందండి. హిజ్కియా రాజు అయిన వెంటనే ఏం చేశాడో తెలుసా? చూడండి, నేను ఆలోచన లేకుండా చెప్తున్నాను గబగబా. 3వ వచనంలో, అతడు తన ఏలుబడి యందు 1వ సంవత్సరము 1వ నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపించి తూర్పుగాను రాజవీధిలో వారిని సమకూర్చి ఏం చేశాడండి? 1వ నెల 1వ సంవత్సరము రాజైన వెంటనే అతని మనసు దేవుని మందిరం మీదకు వెళ్ళింది. అప్పుడు దేవుని మందిరము తన తండ్రి వలన పాడు చేయబడింది.
మందిరాన్ని కూలగొట్టేశారు, మందిరాన్ని చెడగొట్టేశారు. మందిరంలో దేవుని సన్నిధి లేదు, మందిరములో ఆరాధన లేదు, బలులు లేవు, పాటలు లేవు, సంగీతాలు లేవు, నైవేద్యాలు లేవు. అక్రమం విస్తరించిపోయి దుర్మార్గంగా మనుషులు జీవిస్తున్న సమయంలో హిజ్కియా రాజు అయ్యాడు. ఒక 25 సంవత్సరాల వయసుగా. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటని చూస్తే తండ్రి సరైనోడు కాదు, కానీ తండ్రిలాగా ఉండడానికి అతను ఆశపడలేదు. అతని తల్లి భక్తి కలిగిన స్త్రీ, లేవి వంశస్థురాలు. ఏంటండి? జకరయ్య కుమార్తె. 2వ వచనం, అతని తల్లి జకరయ్య కుమార్తె, ఆమె పేరు అబియా. అమ్మ ప్రార్థన. ఎంతమందికి మీకు ప్రార్థించే తల్లులున్నారో, ప్రార్థించే అవ్వలున్నారో, ప్రార్థించే తాతలున్నారో, నాయనమ్మలు ఉన్నారో, వాళ్ళు మాత్రం చెప్పండి, నాకు అర్థమయ్యేటట్టు. హల్లెలూయా. అందుకే మీరు ఇక్కడ ఉన్నారు, అందుకే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు మంచోళ్ళని కాదు, వాళ్ళ ప్రార్థన తనుకొచ్చింది మిమ్మల్ని అక్కడికి. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసము దేవుడు మిమ్మల్ని పట్టుకొని మీ 20 సంవత్సరాల వయసులోనే దేవుడిని ప్రేమించే వరకు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. 20 సంవత్సరాల వయసులో ఏం చేస్తున్నారండి యవనస్తులు? ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. 10 years పిల్లలు డ్రగ్స్ అట. 15 years వచ్చేటప్పటికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫార్నికేషన్, అడాల్టరీ, ఇల్లీగల్ కాంటాక్ట్స్, తప్పుగా ప్రవర్తిస్తూ నీచంగా శరీరాలను పోడు చేసుకుంటున్నారు. ఇటువంటి భయంకరమైన దినాల్లో నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోగలిగావంటే, నువ్వు పడ్డ తప్పులో నుంచి లేచి ప్రభువును పట్టుకున్నావంటే, ఒకవేళ నీవు కూడా అలాంటి పాపాల్లో పడున్నావేమో, ప్రభు నిన్ను కనికరించి లేపాడు, నీకింత గొప్ప రక్షణ ఇచ్చాడు. మనం ఇప్పుడు రాజులు అయ్యేది ఈ లోకానికి రాజులు కాదండి. ఈ లోకంలో రాజులుగా మనం ఎలక్షన్లో నిలబడాల్సిన అవసరం లేదండి. ఈ లోక రాజ్యాలు కాదు, ఈ లోక రాజ్యాలన్నీ ఒకరోజు అంతమైపోతున్నాయి. మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. రక్షించబడ్డ ప్రతి ఒక్కడు రాకుమారుడు. హల్లెలూయా. నమ్మండి, నమ్మండి, నమ్మండి. మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. హీస్ ఆన్ ద థ్రోన్. పరలోకపు సింహాసనం మీద ఆసీనుడైన వాడు తన్నందరు అంగీకరించరు వారందరినీ ఆయన కుమారులగుటకు స్వీకరించాడు. ఆయన మనల్ని తన బిడ్డలుగా రాకుమారులుగా చేసుకున్నాడు. నీవు దేవుని బిడ్డవి. హల్లెలూయా చెప్పు. దేవుడిని, క్రీస్తు నిన్ను రక్తమిచ్చి కొన్నాడు. నిజమే, ఒకప్పుడు దరిద్రులుగా ఉన్నావు, ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు నీ ఇచ్చలను వెంబడించి పరిగెడుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు. నీ తల్లి ప్రార్థనో, నీ తల్లిదండ్రుల ప్రార్థనో, నీ దైవజనుల ప్రార్థనో, వారి విజ్ఞాపన ప్రభువు నిన్ను పట్టుకోవడానికి కారణమైందంటే, పిల్ల పిల్ల తరాలు నేను దీవిస్తానన్న ప్రభు ఒక తల్లి ప్రార్థిస్తే, ఆ తల్లి ప్రార్థన ద్వారా, తండ్రి ప్రార్థన ద్వారా, నేను తల్లుల ప్రార్థన చెప్పడం లేదండి, తండ్రుల ప్రార్థన కూడా అవసరం. తండ్రులారా ప్రార్థించండి. తండ్రుల ప్రార్థన ఇంటికి ఇంటిళ్ళ పాదికి రక్షణ కారణమవుతుంది. తల్లులారా ప్రార్థించండి. మీ ప్రార్థన వృధా కాదు. మీ ప్రార్థన సిద్ధపాటు వేస్ట్ అనుకుంటా, కానీ ఆ 12 సంవత్సరాల ప్రార్థన తండ్రి మారడానికి 3 నెలల్లో కుటుంబం అంతా, నా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ మారడానికి కారణమైంది. హిజ్కియా తల్లి ఎలాంటి ప్రార్థించదో నాకు తెలియదు, కానీ తల్లిని చూసి బిడ్డను చూడమంటారండి. తల్లిని చూసి, తల్లి గయ్యాలదైతే బిడ్డ మంచి శాంతమూర్తి అవుతుందా ఏంటండి? హిజ్కియా తల్లి ప్రార్థనాపరురాలు. హిజ్కియా దేవుణ్ణి ప్రేమించాడంటే, హిజ్కియా దేవుని మందిరాన్ని ప్రేమించాడంటే, హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి ఆశించాడంటే,
దేవుని మందిరంలోని ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చాడంటే ఆ ఆసక్తి ఎలాగొచ్చిందో చూడండి. మొదటి నెల, మొదటి సంవత్సరం, మొదటి నెల పాడైపోయిన మందిరాలన్నీ తెరిపించాడు. లేవీయులకు తినడానికి తిండి లేక పొలం పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారంటే ఎవరు? మందిరానికి వెళ్ళే మనుషులు లేకపోతే ఏమవుతారండి? చిన్న చిన్న పాస్టర్ గారులు ఇవాళ తినడానికి తిండి లేకుండా బాధపడుతున్నారు. నన్ను అంటుంటారు, నీకేమయ్యా పెద్ద పాస్టర్ అని. నాకు తెలుసండి, నేను చిన్న పాస్టర్నే. దేవుడు హెచ్చించాడు, దేవుడు విస్తరింపజేస్తున్నాడు. ఇప్పుడు కూడా పోరాడుతున్నాం. నేను, నా కుమారులు కూడా పోరాడుతున్నారు. మేమే ఆస్తులు సంపాదించుకోవటం లేదు, ఆత్మలు సంపాదించాలనే ఆరాటం అంతే. ప్రభు వచ్చేస్తున్నాడు మనకి త్వరగా. సిద్ధపడాలి, సిద్ధపరచాలి. అది మేము సేవ చేయాలి, మీరు సేవ చేయాలి. అది భారం. బతుకంతా మేము సేవ చేస్తుంటాం, మీరు కూర్చొని వింటుండంటే అది సేవ కాదండి. దేవుని మందిరానికి వచ్చిన వారిని సేవకులుగా సిద్ధపరచాలి. గోయింగ్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్. అది దేవుడు ప్రభు చెప్పింది. సువార్తను ప్రకటించడానికి ప్రతి చోటకి మనం వెళ్ళాలంటే ఒక మనిషి వెళ్ళగలడా? ప్రభు మార్చాడు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నన్ను ఎరిగానని గుర్తించాడు. 25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి యవ్వనేచ్ఛలు, లోకాశలు, సరదాగా జాలీగా ఉండాలనుకునే వారు హిజ్కియా చూస్తే మందిరపు తలుపులు తెరిపించి మందిరపు క్రమాన్ని అంతటినీ సరిచేసి మందిరములో ఆరాధనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. ఒక్కసారి చూడండి, అక్కడే హిజ్కియా 29వ అధ్యాయంలోనే 20వ వచనంలో, అప్పుడు హిజ్కియా పెందల కడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. పొద్దున్నే లేచి, నేను రాజును కదా మీరు వెళ్ళండి అనలేదు. పొద్దున్నే లేచి, పెందల కడే లేచి అధికారులందరినీ సమకూర్చుకొని మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టాడు. 25వ వచనం, దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదు ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేసెను. ప్రతి పాస్టర్ రాజప్రకాష్ పాల్లా ఉండరు కదండి. రాజప్రకాష్ పాల్కి ప్రత్యేకమైన పిలుపు ఉంది. ట్రిపుల్ కాంగు కొట్టేవాడు, చిన్న టుంగ్ 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 అని. ఏంటంటే ఒక 1000 రూపీస్ కీబోర్డ్, ఆట ఆడుకునే కీబోర్డ్ ఏదో అడిగితే ఒకసారి కొనిచ్చా చిన్నప్పుడు. ఇంతప్పుడే దాని మీద కుయ్యి 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 అని వేసేవాడు. వాళ్ళు ఇంతమంది వచ్చారు వర్షిప్ కాన్ఫరెన్స్ కంటే. 5 రోజులు దేవుని వాక్యం ప్రసంగాలు ఉంటాయి అని అంటే ఎంతమంది వస్తారు మీరు? 300 మంది, 500 మంది, 1000 మంది వస్తే పెద్ద సభ అది. నాకు తెలుసు మీలో చాలామంది వర్షిప్ చేయడానికి వచ్చారు, ఆరాధించడానికి వచ్చారు. లైవ్లో అనేక మంది చూస్తున్నారు. మీరు పాట పాడుతున్నప్పుడేమో నెంబర్ పెరుగుతుంది వ్యూయర్స్, ప్రసంగం వచ్చేటప్పుడేమో నెంబర్ దిగిపోతుంది. ఎట్లున్నాయి పల్స్ చూస్తూ ఉన్నాను నేను. పాట పాడుతున్నా నెంబర్ పెరుగుతున్నారు. అఫ్కోర్స్ స్టడీగా ఉండే వాళ్ళు ఎలాగ ఉన్నారు అనుకోండి, కొన్ని వేల మంది. కొంతమంది మాత్రం 1,000 or 2,000 పీపుల్ పాట ఆడుతున్నప్పుడు పెరిగిపోతున్నారు, పాట అయిపోగానే దిగిపోతున్నారు. ఓకే, పాట ద్వారా పట్టుకుంటాడు ప్రభువుని. ప్రభు పాటలు వేరు, ప్రసంగం వేరు కాదు. పాటే ప్రసంగం, ప్రసంగమే పాట, వాక్యమే పాట. వాక్యములోని వచనాలను మిళితం చేసి సంగీతం సమకూర్చేదే పాట. దావీదు కీర్తనలన్నీ పాటలే పాడారు వాళ్ళు. అసాపు ప్రధాన గాయకుడు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కానీ ఇవాళ పాటలు పాడుతున్నారు కానీ వాయిద్యాలు వాయిస్తున్నారు కానీ వాయిద్యాల కోసం పాటలు పాడేవారుగా అయిపోతున్నారు. పాటలు ఎవరి కోసం? పాటలు పాడే పాట ముఖ్యమా, వాయిద్యం ముఖ్యమా? నిజమేనా? ఇక్కడ వాళ్ళే కొంతమంది చెప్పారే, వాయిద్యం ముఖ్యమా, పాటలోని పదాలు ముఖ్యమా?
హల్లెలూయా, కీప్ ఇట్ అప్. దానికి ప్రాముఖ్యత ఇవ్వండి. పౌలు శీలల్ని బంధించి బాగా కొట్టి బొండాల్లో వేసి చేతులకు సంఖ్యలు వేసి చెరసాల్లో పెట్టారట. నొప్పి పుడుతుంది, కొంత మంట పుడుతుంది. ఏం చేశారో తెలుసా చెరసాల్లో వాళ్ళు? ప్రార్థనలు చేయొచ్చు, పాటలు పాడుచు ప్రార్థనలు. ఏం వాయిద్యాలు ఉన్నాయి అక్కడ? వాళ్ళకున్న సంఖ్యలే వాయిద్యాలంట. టింగ్ 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 కొట్టారంట. వాళ్ళ ఆత్మలో పాడుతుంటే పరలోకం దిగొచ్చింది, సంఖ్యలు ఊడిపోయినాయి, భూమి అదిరిపోయింది, తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఒక గొప్ప రివైవల్, ఒక ఉద్యమం జరిగింది చెరసాలలోనే. లైట్లు లేవు, ఫ్యానులు లేవు, వాయిద్యాలు లేవు, కానీ ఆత్మలో పాడారు. ఆత్మలో పాడుతున్నప్పుడు వాయిద్యాలతో పాడితే ఇంకెంత అద్భుతాలు జరుగుతావో. కొంతమంది వాయిద్యాలు వాయించకూడదని వాళ్ళు ఉన్నారు. అదేంటో మరి, సంగీతం అంటే కొంతమందికి ఇష్టం ఉండదు. ఎవరికన్నా ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారా? మీరు ఉంటారు. ఎవరు లైవ్లో చూసేవాళ్ళు ఉన్నారా? అయ్యగారు ప్రసంగం మాత్రం విందాం, పాటలు అయిపోయినాయి అంట, ప్రసంగం మాత్రం విందామని వస్తారండి కొంతమంది. నేను గమనిస్తున్నాను. పాట పాడితే తక్కువైపోయి ప్రసంగం అంటే ఎక్కువయ్యే ఒక జనం ఉంది. ఇది వేరు. ఆరాధన అంటే ప్రార్థన, పాట, వాక్యం. 20 సంవత్సరాలు యవనస్తుడిగా పెందరగడ లేవటం నేర్చుకున్నాడు, ప్రార్థించడం నేర్చుకున్నాడు. ఆలయ క్రమాన్ని పాటించి సంగీతాలతో వాయిద్యాలన్నీ కొని అన్ని పెట్టి అక్కడ ఎలుగెత్తి వారు పాడుతూ ఉన్నారు. 30వ వచనం చూడండి. దావీదును దీర్ఘదర్శి ఆశా ప్రసించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయు అధిపతులు లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. సంతోషముతో పాటలు పాడి స్తోత్రములు చెప్పి తల వంచి ఆరాధించారు. ఆరాధన. ఇవాళ ప్రసంగం వేరు చేస్తున్నామే కానీ దేవుని వాక్కులు మిళితమైన పాటల ద్వారా మన హృదయాలు సిద్ధపడుతున్నాయి. వీఆర్ ట్యూనింగ్ అవర్ హార్ట్ టు లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. పాటల ద్వారా హృదయము దేవునితో సరి చేసుకుంటున్నాం. ఆయన స్వరం వినడం ద్వారా హృదయాలు సిద్ధపరచబడిన హృదయాలలో పరిశుద్ధాత్మని కార్యాలు ముమ్మరముగా జరిగినట్లుగా. 20 సంవత్సరాలు రాజు అయినటువంటి హిజ్కియా చాలా గొప్ప సేవ చేశాడు, మంచి పరిపాలన చేశాడు, ప్రజలకు అందరికీ నీళ్లు అందేటట్టు చేశాడు, బాగా ఆశీర్వదించబడ్డాడు, దేవుడు అతనికి తోడై ఉన్నాడు. 29 సంవత్సరాలు అతడు రాజుగా ఉన్నాడు. 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా మంది చుట్టూన్న రాజులు హిజ్కియా మీద అసూయపడ్డారు. అసూయపడే వాళ్ళు ఎప్పుడు మన చుట్టూ ఉంటారండి. నువ్వు ఫెయిల్ అయినప్పుడు నీ మీద ఎవరు అసూయపడరు, ఎగతాళి చేస్తారు. నువ్వు బాగుంటే, నువ్వు అభివృద్ధి పొందుతుంటే, నువ్వు దీవించబడుతుంటే అదేంటో మరి కొంతమంది కడుపు మంట అంట. కడుపు మండితే ఎవరికి నష్టం? నీ కడుపు మండితే ఎవరికండి? నా మీద వాళ్ళు అసూయపడుతున్నారు, నా మీద వాళ్ళు అసూయపడుతున్నారు అని ఒక ఆయన చెప్తే నేను అన్నా, నీకెందుకయ్యా బాధ? వాళ్ళు నీ మీద అసూయపడితే నీకేం అవ్వదు. వాళ్ళు అసూయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎసిడిటీ ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి మనశ్శాంతి లేకుండా పోద్ది. నువ్వు భయపడక్కర్లేదు. మీరు ఏ బ్యాచ్లో ఉన్నారు? అసూయ పడే బ్యాచ్లో ఉన్నారా? అసూయ పడుతున్నారు నా మీదనే బ్యాచ్లో ఉన్నారా? అసలు ఉన్నారా? మీరు ఇక్కడ ఉన్నారా? ఏ బ్యాచ్లో ఉన్నారు? దిగి వచ్చేద్దాం అందులో. ఏ బ్యాచ్లో ఉన్నారండి? కాసేపు అది కాసేపు ఇదా? పోనీ. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండనివ్వకండి. ఎవరి మీదైనా మీకు అసూయ వచ్చినా కోపం వచ్చినా, ఈ రెండు అక్క చెల్లెలండి. కయీను హేబేలు మీద కోపడ్డాడు. ఎందుకు? ఇంకో విధంగా చెప్పాలంటే అసూయ పడ్డాడు. ఎందుకు?
దేవుడు అతని అర్పణ అంగీకరించాడు, నా అర్పణ అంగీకరించలేదని. నీ కోపం వేళ కయ్యూరు, నీ హృదయం సరి చేసుకోమన్నాడు దేవుడు. కానీ అలాగ ఊరబెట్టుకున్నాడు. ద్వేషమైంది, ఈర్ష అయింది, కక్ష అయింది, చివరికి చంపేశాడు, నరహంతకుడు అయిపోయాడు. మీ హృదయంలో కోపం దాచుకోకండి. ప్రభు చెప్పాడు, మా అతిక్రమం నీవు క్షమించిన ప్రకారం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మనం క్షమిస్తే దేవుని చేత క్షమించబడతాం. నీ మీదకు దండెత్తి వస్తారు కొంతమంది, అసూయపడేవారే కాదు, నీ మీదకి నేను మాటలతో కుంగదీయాలని వస్తారు నీ మీద. ఇప్పుడు ఇదిగో సోషల్ మీడియా వచ్చాక చాలా మందికి అసూయ ఏంటంటే ఫేక్ న్యూస్, ఫేక్ కథలు మొత్తం ఊరందరికీ తెలియజేస్తారు. ఒక మంచి సువార్త విషయం ప్రపంచానికి వెళ్ళదేమో, వ్యూయర్స్ పెరగరేమో, కానీ ఒక చెడుగు చెప్తే బుడుబుడు చూసేస్తున్నారు మనుషులు ఇవాళ. ఎందుకంటే ఈ లోకంలో ఏం కావాలి? సత్య సువార్త అక్కర్లేదు. ఎవరైనా నీ మీద పోరాటానికి వస్తే, నీ మీద నేరాలు మోపితే, నీ మీద పితూరులు చెప్తే, అంటే నీ గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇస్తే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావండి? ఏడుస్తావా? మళ్ళీ పోయి తిడతావా? హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఎవడరా నీ దేవుడు? పెద్ద నమ్ముకున్నావా? నీ దేవుడు నిన్ను కాపాడనుకుంటున్నావా? చూడు మా సైన్యాలు వస్తున్నాయని బెదిరించి ఒక లెటర్ పంపిస్తే ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి హిజ్కియా ఏం చేశాడో చూడండి ఒకసారి. బైబిల్లో ఉన్నవారు, లేని వాళ్ళు వినండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. హిజ్కియా దూతల చేతి నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరమునకు పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిలో ఇట్లు ప్రార్థన చేసెను. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములో కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హెరెబు పంపిన ఈ మాటలు చెవిని పెట్టుము. వావ్! ఎవరంట మన దేవుడు? నాతో పాటు అందరూ చెప్తారా? మీరు అంత సైలెంట్ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను చెప్పిందన్నా చెప్పండి. ఎవరండి ఆయన? కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా. ఇశ్రాయేల్, ఓకే. చెప్పడం లేదేంటండి మీరు? వండర్ఫుల్, 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 వండర్ఫుల్. భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవుడా, భూమిని ఆకాశమును కలుగజేసిన నా దేవుడా, ఈ లోకంలో ఏదైనా ఉందంటే అది భూమి మీద ఉంది, లేకపోతే ఆకాశంలో ఉంది. రెండింటిని కలుగజేసిన దేవునికి ఏదైనా అసాధ్యం ఉందా? ఆయన సమస్తము చేయగలడు. అద్వితీయ దేవుడు అంటే ఏకైక దేవుడు, ప్రియమైన దేవుడు, అద్భుతమైన దేవుడు నా దేవుడు. ఇంకేమన్నాడు? నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. లోకములో ఉన్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఎవరండి మన దేవుడు? జీవము గల దేవా. చెప్పండి. చూచే దేవుడు, వినే దేవుడు, చేయి చాపి ముట్టే దేవుడు, నడిపించే దేవుడు, కాపాడే దేవుడు. హిజ్కియాకు ఎంత విశ్వాసం ఉందో చూడండి. రాజునే అని కాబట్టి నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సైన్యం ఉంది, వీటితో నేను జయిస్తాను నా శత్రువుడు అనుకోలేదు. నా దగ్గర ఎన్నున్నా దేవా, నీవు నాకు ఉండాలి, నీవు నాకు జయమివ్వాలి, నీవు నా పక్షములో ఉండాలి.
నీ ధనాన్ని చూసుకొని, నీ జ్ఞానాన్ని చూసుకొని, నీ సామర్థ్యతను చూసుకొని, నీ పొజిషన్ చూసుకొని నీ విర్రవీగొద్దు. నీవేమై ఉన్నావో అది కేవలము దేవుని కృప వల్లే ఉన్నావు. నీకెన్నున్నా ప్రభువు నీతో లేకపోతే నువ్వు సున్నే. నువ్వు ఎంత ప్రయాసపడినా కాదండి, నా జుట్టు పట్టుకొని నేను పైకి లాక్కోవాలని ఎంతసేపు పీక్కున్నా ఎక్కడుంటాను చెప్పండి? ఇక్కడ ఉంటాను. నన్ను పైకి ఎత్తాలంటే పైన ఉన్నవాడు నా చేయి పట్టుకొని లేపాలి. ప్రభు చెప్పాడు, ఆయనకి నీ చేయిని అందిస్తే ఆయన నిన్ను తలగా ఉంచుతానన్నాడు. నిన్ను పాప ఊబిలో నుండి లేపగలిగిన వాడు ఆయన, సమస్యల వలయములో నుండి లేపగలిగిన వాడు ఆయన, నీ బలహీనతల నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఆయన, నిన్ను ప్రేమించిన వాడు, నీ కొరకు ప్రాణమిచ్చిన వాడు, తన రక్తాన్ని చెందించి నిన్ను శుద్ధునిగా చేసుకొని ఎందుకు పనికిరాని మనల్ని రాజులైన యాజక వంశములో చేర్చి తన ప్రతినిధులుగా, తన రాయబారులుగా, తన సాక్షులుగా తన వలె ఉండాలని, తనను మహిమపరిచేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడొద్దు. ఈ లోకం మీకంటే ముందు నన్ను ద్వేషించింది. మీరు ఈ లోకానికి చెందిన వారు కాదు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కానీ నా యందు నమ్మిక ఉంచండి, నా శాంతి మీకు ఇచ్చి వెళుతున్నాను, మీ హృదయంలో కలవరపడనీయకుడని మన ప్రభు చెప్పున్నాడు. ప్రభు నిమిత్తమై నీకు శ్రమలు వచ్చినప్పుడు, ప్రభు నిమిత్తమై నీకు శోధనలు వచ్చినప్పుడు, నీ చుట్టూ విరోధులు చుట్టుముట్టుచున్నప్పుడు నువ్వు విరోధుల వైపు చూడకు, యేసు వైపు చూడు. నువ్వు వాళ్ళతో చూసి పళ్ళు కొరకు ప్రభు వైపు చూసి ప్రార్థించు. ప్రభువు నీ పక్షంలో సహాయం చేస్తారు. చాలా బలమైన రాజు అషూర్ రాజు, అంత బలమైన సైన్యం. వీళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ. ప్రగల్భాలు పలుకుతున్నాడు, రంకెలేస్తున్నాడు. ఎట్ట విడిపిస్తాడు నీ దేవుడు, ఎక్కడున్నాడో చూస్తాను అంటున్నాడు. దేవుడు చెప్పాడు, నేను చూసుకుంటా, నువ్వు చేసిన మొరేనాన్ని నేను. దేవుని ముందు పరిచాడంట ఉత్తరాన్ని. చూడయ్యా ఏమంటున్నారో చూడయ్యా, నా ప్రార్థన చెవి యొగ్గయ్యా అని ప్రార్థించి ఊరుకున్నాడు. అంతే. ఏంటంటే ఏ విధమైన ఆయుధాలు లేకుండా, ఏ ప్రాణహాని కలగకుండా, అంటే రెండు పక్కల యుద్ధం వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది చూడండి, అక్కడ చచ్చిపోతారు, ఇక్కడ చచ్చిపోతారు. దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడంటే, ఒక్క రాత్రిలో 185,000 మంది ఒక్క దూత వచ్చి సంహరించాడంటాడు. తెల్లారితప్పటికి అందరూ పీనుగులై పడున్నారు, యుద్ధానికి వెళ్దాం అనుకున్నవాళ్ళు. అసలు ఈ ప్రార్థనలో ఎంత అద్భుతమైన, కత్తులు కటారాలు కాకుండా, ఖండబలంతో, బుద్ధి బలంతో, డబ్బు బలంతో కాకుండా ప్రార్థనా శక్తి ద్వారా సమస్తము సాధ్యమన్నవారు హల్లెలూయా చెప్పండి. అసాధ్యాలు సుసాధ్యాలు చేయగలడు ప్రభు. ఆయన భూమిని ఆకాశాన్ని చేసినవాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ శత్రువుడు చూసి నువ్వు భయపడకు, నీ సమస్యలు చూసి నువ్వు దిగులు పడకు. నా వైపు చూడు, నీ పక్షంలో నేను ఉంటాను. యుద్ధము యెహోవాదే. మీరు ఊరక నిలబడి చూడండి. నువ్వు గిచ్చుకోనక్కర్లేదు. నువ్వు స్తుతిస్తుంటే సాతాను పరిగెడతాడండి. నువ్వు స్తుతిస్తుంటే సాతాను పరిగెడతాడు. నువ్వు సణుగుతుంటే వచ్చి నీ పక్కన కూర్చొని నీకు సణుగుడికి మాటలు అందిస్తూ ఉంటాడు. నువ్వు ఏడుస్తుంటే సాతాను వచ్చి ఏడోకు 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 ఏడోకు. ఈ దొంగ ఓదార్పిచ్చే వాళ్ళు ఉంటారు చూడండి. పైకేమో మనల్ని ఓదారుస్తున్నట్టుంటారు, భలే సంబరపడతా ఉంటారు మనం బాధపడుతుంటే. శత్రు సంబంధులు, సాతాను సంబంధాలు. నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు నీ యేసయ్య. నీ కన్నీటిని చూసి ఊరుకోలేడు, జాలిపడేవాడు ఆయన. నిన్ను ప్రాణమిచ్చినంతగా ప్రేమించిన వాడు ఎవడున్నాడండి ఈ లోకంలో? యేసయ్య ప్రేమలో నుండి జారిపోకండి. యేసయ్య ఉంచిన స్థానములో నుండి జారిపోకండి. నువ్వు రాజు కాకపోవచ్చు, ప్రెసిడెంట్ కాకపోవచ్చు, నువ్వు ఒక స్టూడెంట్ అయి ఉండొచ్చు, నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి అయి ఉండొచ్చు, నీవేదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావేమో.
నువ్వు సాధారణమైన ఒక వర్కర్ అయి ఉండొచ్చు. దేవుడు నీ పక్షంలో ఉంటే నీ బ్రతుకు ద్వారా అద్భుతాలు చూడగలుగుతావు. బానిసగా పట్టుకెళ్ళారండి దానియేలుని. శద్రకు మేషాకు అబేద్నెగోలు కొంతమంది యవనస్తుల్ని బానిసగా వాడుకొని వాళ్ళకి విద్య, వాళ్ళ భాష నేర్పించి వాళ్ళ జ్ఞానం అంతా వాళ్ళ కోసం వాడుకోవాలని ఆ నెబుకద్నెజరు వాళ్ళని పట్టుకెళ్ళి వాడుకోవడానికి ప్రయత్నిస్తే దావీదు ఒక స్టాండ్ తీసుకున్నాడు. రాజుగారి భోజనం నాకు అక్కర్లా, రాజభోగాల కోసం నేను ఇక్కడికి రాలా, ఈ రాజ్యంలో నా దేవుడిని నిరూపించాలని వచ్చానన్నట్టు నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకోను, ఈ ద్రాక్షరసం నేను తాగను. ఎంతమంది యవనస్తులు ఈ రోజున మీ దేహము దేవుని ఆలయమై ఉందని ఎరుగుతున్నారు? మీ దేహాన్ని పాడు చేసుకుంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేస్తే వ్యాధుల పాలైపోతాం. డ్రగ్స్ జోలికి వెళ్ళకండి, త్రాగుడు వంటి దానికి చోటు ఇవ్వకండి, లోక సరదాల కోసం పరుగులెత్తకండి. ప్రభువునందు ఆనందించడం నేర్చుకోండి. ప్రభువులో ఉన్న ఈ ఆనందము లోకంలో ఉన్న ఆనందానికి వ్యత్యాసం కనపడుతుందా మీకు? లేదా? అది అలసిపోయే ఆనందం, ఇది నూతన శక్తినిచ్చే ఆనందం. అది పాడైపోయే సంతోషం, ఇది నిన్ను బాగు చేసే సంతోషం. క్రీస్తునందు ఆనందించండి. భక్తి అంటే ఏడు ముఖం కాదు. భయం కొంతమందికి. భక్తి అంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి కాబోలు, ముఖం సాగ తీసుకొని ఇట్లాగా. వాళ్ళు కొంతమంది అలా నేర్పించేశారు. కొంతమందికి ప్రార్థన అంటే అప్పుడు దాకా బాగానే ఉన్నావు కదా, ఆమె నన్నండి ఏమైంది మళ్ళీ అడుగుతాడు. అదేం ప్రార్థన? మీరు ఆడవాలంటే దేవుని ముందు ఆడవండి, మనుషుల ముందు ఆడవక్కర్లా. ఏంటంటే మన కన్నీటిని చూసే దేవుడు ఉన్నాడు. హిజ్కియా జయం తర్వాత జయం చూశాడు. 39 సంవత్సరాల వయసు వచ్చింది ఇప్పుడు. ఎంతండి? అబౌట్ 40 years. 40 ఏళ్ళు వయసులోకి వచ్చేసానండి అన్నవాళ్ళు దయచేసి లేచి నిలబడతారా? 40 years, అబౌవ్ 40 years. ఎవరు మీ పక్కన నిలబడతలేదా అండి? మిమ్మల్ని ఎవరు ముసలోళ్ళు అనలేదండి. మోషే 40 ఏళ్ళప్పుడే నాయకుడు అయ్యాడండి. ఓకే, వెరీ గుడ్. వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. దేవుడి స్తోత్రం. కూర్చోండి, దయచేసి కూర్చోండి. 25 ఏళ్ళు ఎప్పుడు 25 ఏళ్ళే ఉంటాయా? మీకు కూడా 40 ఏళ్ళు వస్తాయా? రావా? ఎప్పుడు అలాగే నిత్యవనమా? ఏంటో మీకు కూడా, మీరు కూడా ముసలోళ్ళు అయిపోతారు. ముసలోళ్ళని చూసి ఎగతాళి చేయకండి. ఏదైనా పట్టుకోవచ్చు, కాలాన్ని ఆపలేం. 40 years వచ్చేటప్పటికి నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే నీ యవ్వన కాలంలో కాడి మోయిట నరుడికి మేలు. ప్రభువునందు ఆనందించేవాడు నూతన బలం పొందుతాడు. పక్షిరాజు యవనం వరే వారి యవనము కొత్తదగినట్లుగా దేవుడు చేస్తాడు. 35 ఏళ్ళకి ఇంత మంచి హిజ్కియాకి రోగం వచ్చిందండి. మరణకరమైన రోగం వచ్చింది. మరి అది మరణకరమైన రోగం అంటే ఇవాళ క్యాన్సర్ ఒక మరణకరమైన రోగంగా ఉంది. హార్ట్ అటాక్స్ వస్తే అది మరణానికి ఒక వ్యక్తిని సమీపం చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఏ రోగం వచ్చిందో? పెద్ద పుండు వచ్చిందంట. క్యాన్సర్ అనే మాట ఇప్పుడు వచ్చింది. మా చిన్నప్పుడు అనేవారు రాచపుండు అని. ఆ పుండు వస్తే మాందు సెప్టిక్ అయిపోయి వాడు చచ్చిపోతాడు అన్నమాట. అది క్యాన్సర్ అయ్యి ఉంటుంది. అలాంటి ఒక భయంకరమైన వ్యాధిగ్రస్తుడయ్యాడు. మాకు 40 సంవత్సరాల వరకు అక్కర్లేదండి, ఇప్పుడే మాకు వ్యాధులు ఉన్నాయండి అన్నవాళ్ళు మీరు చేయెత్తినా కనపడటం లేదు, నిలబడమంటే నిలబడటం లేదు, అల్లు చెప్పమంటే అందరూ చెప్తున్నారు. నేను ఎవరితో మాట్లాడుతున్నానో మీకే తెలుసు. నాకు కూడా శరీరంలో అనారోగ్యం ఉంది.
అన్నవాళ్ళు చేయి చూపించాలి. అప్పుడప్పుడు వచ్చిపోయేదైనా సరే, వారసత్వంలో అమ్మ నాన్న ఇచ్చిందైనా సరే ఏంటండి మన డిఎన్ఏలోనే ఉంది. ఇప్పుడు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి షుగర్ డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారు. సోరియాసిస్ వచ్చేస్తుంది, ఆస్మా రోగం వచ్చేస్తుంది. అవును, మనం ఎంత కాదన్నా మన డిఎన్ఏలోనే ఉంది వ్యాధి మరణం. మన తాత ముత్తాత తాత తాత ముత్తాత తాత 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 ముత్తాత ఆదాము నుంచి వచ్చింది. అదే బ్లడ్ను బాగా డీటెయిల్గా తీసేదే డిఎన్ఏ అంటారు. ఏంటంటే ఫుడ్ పాయిజన్, బ్లడ్ పాయిజన్ అయిపోయింది. పాప స్వభావం మనలో వచ్చేసింది. దానివల్ల పాపం వల్ల రోగాలు వస్తున్నాయి, మరణం వస్తుంది. అందుకే యేసు ప్రభు తన రక్తాన్ని మన కొరకు చిందించి మన డిఎన్ఏ మార్చేశాడు. నేను క్రీస్తు రక్త సంబంధం అన్నవారు హల్లెలూయా చెప్పండి. నేను క్రీస్తు రక్త సంబంధిని. వావ్, మనందరం క్రీస్తు రక్త సంబంధంలో మనందరం సహోదరులు. హల్లెలూయా. అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే రోగాలు రావా? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోరా? యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి శోధనలు రావా? మరి దేవుని మందిరాన్ని ప్రేమించి అంతగా పాటలు పాడి అంతగా దేవుని సన్నిధిని అనుభవించినటువంటి హిజ్కియాకి ఎందుకు వచ్చింది? రోగాలు వస్తాయండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మానవత్వం అది, హ్యూమనిజం. లోకంలో శరీర సంబంధమైన కష్టాలు కలుగుతాయి, బలహీనతలు కలుగుతాయి. ప్రభు నమ్ముకున్నా కలుగుతాయి, ప్రభు నమ్ముకోపోయినా కలుగుతాయి. కానీ గొప్ప నిరీక్షణ ఏంటంటే ప్రభువు నమ్ముకున్న వారికి ఆ వ్యాధి, ఆ శోధన మేలుగా మారుతుంది. అది మరింత శ్రేష్టమైన విశ్వాసంలోనికి మనం నడిపిస్తుంది. మనం మరింతగా దేవుణ్ణి గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది. జబ్బులు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నాకు తెలిసి వాళ్ళ రకరకాల జబ్బులు ఉన్నాయి, కానీ ఎక్కువగా ప్రపంచవ్యాప్తముగా అనేకలు బలైపోతున్నటువంటి ఒక రోగం ఉందండి. ఏంటో చెప్తారు ఎవరైనా? బలి చెప్పేటప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు కానీ ఏంటంటే అది డిప్రెషన్. నలుగురు కూర్చుంటే నువ్వు డిప్రెషన్ లేకుండా ఉన్నావంటే నీ చుట్టూ ఉన్న ముగ్గురు డిప్రెషన్లో ఉన్నారని అర్థం అంట. అంటే ప్రతి నలుగురిలో ఒక్కడే కొంచెం ఆ సీజన్లో ఆ టైంలో డిప్రెషన్ లేకుండా ఉన్నాడు. వ్యాధి వచ్చినప్పుడు మనకి ఏమి వస్తుంది? శారీర బాధ వచ్చినప్పుడు తెలియకుండానే మానసికమైన డిప్రెషన్ వస్తుంది. నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ అంతటా నువ్వు నడుస్తావు. నీకు జబ్బు చేసినప్పుడు నిన్ను ఎవరన్నా మోసుకెళ్ళాలి. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ప్రతి దానికి నీకు ఎవరన్నా వచ్చి సహాయం చేయాలి. నీకేమైపోతుంది? నాకైతే చెడ్డ చిరాకు ఇంకొకటి చేత పని చేయించుకోవటం, పెద్దానికి ప్లీజ్ 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 అని అడుక్కోవటం. నా దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చాడు, నేనే ఇంకా చేసుకోవాలి నా పనులు. ఏంటంటే యూ లూజ్ యువర్ డిగ్నిటీ వెన్ యూ ఆర్ డిపెండింగ్ ఆన్ అదర్స్. డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్స్, డిపెండ్ ఆన్ గాడ్. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. కానీ ఆ వ్యాధిలోకి వచ్చినప్పుడు నా బతికిట్ అయిపోయిందే, వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది, వాళ్ళకి భారం అయిపోయానే, నేను పడుకుంటే వాళ్ళ చేత పని చేయించుకుంటున్నానే అనే ఒక విధమైన కృంగుదల వస్తుంది. కొంతమంది జబ్బులు పాలైనప్పుడు ఇంటి వారికి ఎన్ని బాధలండి. చిన్న పిల్లోడికి పుట్టాడంట, ఆ బిడ్డకు ఆపరేషన్ చేయాలి అర్జెంటుగా, లేకపోతే బతకడు. 10 రోజుల బిడ్డ 8 lakhs అవుతుంది అంటున్నారండి సర్జరీకి. 10 రోజుల బిడ్డను బతికించుకోవడానికి 8 lakhs మేము ఎక్కడి తెచ్చేది? మేము సామాన్యమైన పని చేసుకునే వారివి. ప్రార్థన చేయండి గారు ఒకళ్ళు ఫ్రైడ్ రిక్వెస్ట్ పంపిస్తే ఎన్ని బాధలండి మనుషులకి. ఇవాళ ఎన్ని వ్యాధులండి, కొత్త 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 వ్యాధులు. వరద వస్తే విజయవాడలో కొత్త వ్యాధి వచ్చిందంట. ఎప్పుడు వినని కరోనా వ్యాధి వచ్చి పీల్చి పిప్పి చేసిపోయింది. ఏంటంటే ఏ సమయానికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో
తెలియని పరిస్థితుల్లో దేశాల్లో ఉన్నవారు ఉన్నారు. యుద్ధ భయంతో ఎంతో మంది చనిపోతున్నారు. కరువులకు ఎంతో మంది బలైపోతున్నారు. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. పరిస్థితులు చూసి కృంగిపోవద్దు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆపత్కాలములో నీవు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు ప్రభు. హిజ్కియా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటాడు. చాలా రోజులు ఉంటుంది. మరణకరమైన రోగం అంటే రోగం ముదిరిపోయి ఉంటుంది. ఆ ముదిరిపోయిన సమయంలో ఆయన ప్రార్థన నేర్చుకున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా, నన్ను బతికిస్తావా? నీ కొరకు జీవించాలి కదా. చూడండి, ఒక్కసారి యెషయా గ్రంథం 38వ అధ్యాయం. మీకు లైట్ కూడా లేదనుకుంటా, కనబడదేమో, నేను చదువుతున్నాను వినండి. ఈ మధ్య ఒక రన్నర్ ఏంటంటే, ఏంది ప్రసంగమై జైపాల్ గారు ఒక్క రిఫరెన్స్ కూడా చెప్పలేదని తిట్టాడు ఒక ఆయన. అప్పటి నుంచి భయం వేసి రిఫరెన్స్లు చూపించాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే 53 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్న వలన నెంబర్లు మర్చిపోతున్నాడే కానీ బైబిల్ సారం అంతా గుండెల్లో పెట్టుకున్నాను, నా హృదయంలో ఉంది. సో నేను ప్రసంగం చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మీరు గమనిస్తే ప్రతి మాటలో దేవుని వాక్యం అందులో ఉంటుందంట. ఆటోమేటిక్గా నెంబర్ చెప్పి చూపించాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి నెంబర్లే కావాలి. నెంబర్ 1, 2, నెంబర్ 3, 4 అంతే. ఎంతసేపు నెంబర్లే. మత్తయి 3:4 ఇది ఉంది, మత్తయి 5:8 ఇది ఉంది. ఏముందో తెలియదు, నువ్వు ఇంటికి వెళ్ళి చూడవు మళ్ళీ నేను. అందుకని ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకునే వారి కోసం ఈ మధ్య చదువుతున్నానో, మీరు మిగిలిన వాళ్ళు బాధపడకండి. చదవటానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నోట్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని ధ్యానం చేస్తున్నారు. మళ్ళీ దాన్ని గురించి ఇంకా కొత్తగా పరిశుద్ధాత్మని చేత వివరించబడి ఆశీర్వాదం పొందుతున్నారు. హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా ఆయన ఎలా ప్రార్థించాడో, ఎలా పాట పాడాడో అని ఉందండి అక్కడ. నా దినములు మధ్యాహ్న కాలమందునే నేను పాతాళానికి పోవాలా. 40 ఏళ్ళోళ్ళు ఎక్కడున్నారంటండి? మధ్యాహ్నం అండి. నరుని ఆయుష్ 300 సంవత్సరములు అని ఉందా? నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. అప్పుడు మోషే రాశాడది. ఇప్పుడు నరుని ఆయుష్ 40 సంవత్సరములు, మాత్రలు మందులు వేసుకుంటే 50 సంవత్సరములు, 4-5 ఆపరేషన్లు చేయించుకుంటే 60 సంవత్సరములు. ఇంకెందుకురా బతుకుతున్నావు, చావరా అది అనిపించుకుంటాలనుకుంటే 70 సంవత్సరాలు. అంతే కదండి, ఆయుష్ తరిగిపోతుంది. 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. ఎందుకంటే చికెన్ లేదు అప్పుడు. ఆ చికెన్ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ తెలియదు ఇప్పుడు. ఆ చికెన్ లేదా నోట్లోకి అన్నం వెళ్ళదు. కావాలంటే ఆ చికెన్కి మాత్రం ఎన్ని పేర్లు పెట్టేస్తారో ఇప్పుడు. అబ్బబ్బబ్బబ్బా, చికెన్ 65, 75, చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ, తమిళనాడు చికెన్ బిర్యానీ. ఈ ఒరిజినల్గా దేవుడు చేసిన చికెన్ అయితే బాగుండేది. మనుషులు చేసే చికెన్లు ఇవి. ఇట పెట్టి హ్యాచరీస్లో పెట్టి తిప్పితే గుడ్డు 21 రోజులు అవ్వాల్సిన పిల్ల ఒక్క దెబ్బకి అయిపోయింది. పిల్ల పుర్రుని మళ్ళీ దానికి ఇంజక్షన్లో పెరిగింది. అది నీ పొట్టలో దొరింది, నీ పొట్ట నువ్వు బిచ్చేస్తావు. ఎన్ని రకాల జబ్బులు. మన తాతలు ముత్తాతలు అంటే నోవాహు దినాలకు ముందున్న వాళ్ళందరూ వెజిటేరియన్స్ అండి. వెజిటేరియన్స్ లాంగ్ లైఫ్ బతికారు. దేవుని మాటకు లోబడితే దీర్ఘాయుష్యుడికి ఇస్తానంటున్నాడు. నేను వెజ్జా నాన్ వెజ్జా నేను అంటలేదు, కానీ పౌలు తిమోతితో చెబుతున్నాడు. అనుభవంతో వృద్ధుడైన పౌలు యవనస్తుడైన తిమోతికి అన్నిట్లో మితంగా ఉండు, కొంచెం తిను, ఆకలి నిమిత్తం తిను, అంతేగాని పొట్ట నింపుకోవడానికి తినవద్దు. బతకడం కోసం తిను, కానీ తింటమే బతకడంగా చేసుకోవద్దు. ఏంటంటే యవనస్తులు తిండి కంట్రోల్ చేయాలి. నేను ఎప్పుడు దేవుడిని స్తుతిస్తాను. నా 18వ ఏట నుంచి 30 ఏళ్ళ వరకు నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు కాఫీ లేదు, టీ లేదు, పాలు లేవు, పెరుగు లేదు. తమిళనాడు బియ్యం ఇంతలా ఉంటాయి, ఉప్పుడు బియ్యం అంటారు. అందులో వంకాయ, సాంబారు అంతే.
10 సంవత్సరాలు అదే తిన్నాను, అందుకే గట్టిగా ఉన్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా ఎక్కువ తింటే అరగదు నాకు. మితముగా ఉండండి. తిండిబోతులు, తాగుబోతులు బలవంతులవుతున్నా బైబిల్లో ఏముందండి? దరిద్రులవుదురు. తిండి లేక వచ్చే జబ్బుల కంటే తిండి ఎక్కువైన తర్వాత వచ్చే జబ్బులు ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వ్యాధులు వస్తాయి. నీకు ఒక్కడికే వ్యాధి వచ్చినట్టు కూలిపోక్కర్లా, నీకు ఒక్కదానికే డిప్రెషన్లో ఉన్నావని దిగులు పడక్కర్లా. న్యాచురల్ ఇవి. ఎంత జాగ్రత్తగా వడకట్టి నీళ్లు తాగినా, కాసుకున్న నీళ్ళు తాగినా, అటు చూడండి, అప్పుడప్పుడు మన దేశ నాయకులు ఎంతో హోదాలో ఉన్నవాళ్ళు కూడా ఆయనకి జబ్బు చేసింది, జలుబు చేసింది, మోషన్స్ అవుతున్నాయి అంటారు. వాళ్ళకి ఎందుకు రా అనుకుంటాను నేను. ఫుడ్ పాయిజన్ మనకు అవుద్ది, ఏది పడితే తినేవాడికి. ఎంత తిన్నా, ఎంత శుభ్రం ఉన్నా దేవుడి ఆశీర్వాదం లేకపోతే స్వస్థత ఉండదండి. నీ వ్యాధిలో నువ్వు ప్రార్థన చేయి. బాధ కలిగిందా? ప్రార్థన చేయి. శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయి. నిరుత్సాహంలో ఉన్నావా? ప్రార్థన చేయి. డిప్రెషన్లో ఉండేవాడు బైబిల్ ఎందుకు చదవడం? చదవద్దు ఏటలేదు అంటాడు. డిప్రెషన్లో ఉన్న వాడికి ఒకటే వైద్యం అండి, రీడ్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ తీసుకొని చదువు, కీర్తనలు తీసుకొని చదువు. ఈజీగా పాయసంలాగా వెళ్ళిపోద్ది నీ గుడ్డల్లోకి. ఆదరిస్తాయి ఆ మాటలు నిన్ను. ప్రార్థించు దేవునికి, స్తుతించు దేవుడిని. సజీవుడిగా ఉంచేవయ్యా, నీకు వదనాలు. నాకు తెలిసి ఈ రోజుల్లో ఎవ్వరు ఆఫ్టర్ 40 ఐ వాజ్ టెలింగ్ టు మై సన్స్, 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి రా మీకు, కొంచెం హెల్త్ చూసుకోండి. హెల్త్ చూసుకోకుండా తిట్టి తిప్పలు లేకుండా సేవని చేస్తున్నారు, బలహీనతలు కలుగుతున్నాయి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ బికాజ్ యువర్ బాడీ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ప్రే, టేక్ రెస్ట్ ఇన్ గాడ్. దేవునిలో విశ్రాంతి తీసుకోండి, ఆయన యందు ఆదరించబడండి. హిజ్కియా దేవునికి మొరపెట్టాడండి. దేవుడు యెషయాను పంపించాడు. ఏం ప్రార్థన చేశాడు హిజ్కియా? నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నా 25 ఏళ్ల వయసులో నన్ను నీవు రాజునిగా చేసినప్పుడు నీ మందిరాన్ని ప్రేమించాను కదా, నీ నామాన్ని గణపరిచాను కదా, నీ కొరకు నేను జీవించాను కదా. నన్ను జీవితంలో మధ్యాహ్న కాలంలో అంటే హాఫ్ ఏజ్, 40 years అంటే మిడ్ ఏజ్ అంతే, 40 ఏళ్ళకి నన్ను చచ్చిపోమంటావా? మరణకరమైన మీరు రోగం అంటే చచ్చిపోయే రోగమైంది. 40 ఏళ్లకు నువ్వు నేను చనిపోవాలని దేవుని ప్రణాళిక కాదండి. మనం సంపూర్ణంగా జీవించాలి. దేవుని ప్రణాళికలో ఆయన రమ్మనే వరకు ఈ లోకంలో ఉండాలి. యోబుకి అన్ని కష్టాలు వస్తే చంపేయర్లేదు ఆయన. నన్ను ఆయన చంపినా సరే నేను ఆయన కోసమే జీవిస్తాను అంటున్నాడు. అది దేవుని కొరకు నీవు చేయవలసిన నిబంధన. మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు దేవుడు. హిజ్కియా దేవునికి మొరపెడితే ప్రభు దేవుని మాట, హిజ్కియా ప్రార్థన విన్నాడు. ఆయన కన్నీటిని చూశాడు. నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను విన్నాను. నీకు ఇంకొక సంవత్సరం అన్నాడా, 2 సంవత్సరాలు అన్నాడా? నీకు 17 సంవత్సరములు ఆయుష్ను నేను పొడిగిస్తున్నాను. హల్లెలూయా. సాధారణంగా మా చర్చిలో ముగించే టైం అయినప్పుడు నేను వాచ్ చూడండి, మనుషులు ముఖాలు చూస్తాను. ఆ ముళ్ళు కరెక్ట్గా ఇట్టు పడిపోద్ది అనమాట. ఇక్కడ మీ ముఖాలు కనపడటం లేదు కాబట్టి ఆ పెద్ద ముళ్ళు లేచి నిలబడతాం చూస్తున్నా. చూసి టైం అయిందని చూశాను, ఖచ్చితంగా టైం అయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ. బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్లోజ్ వితౌట్ కన్క్లూడింగ్ ద సబ్జెక్ట్. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనలో చాలా మంది బతికే బతుకు ఆయన ఇచ్చిన గ్రేస్ పీరియడ్లో బతుకుతున్నాం. ఎప్పుడో చచ్చిపోవాల్సింది, నువ్వెప్పుడో చచ్చిపోవాల్సింది, నువ్వు హాస్పిటల్లో చచ్చిపోవాల్సింది, నువ్వు ఆ యాక్సిడెంట్లో చచ్చిపోవాల్సింది. నీవు ఎప్పుడో విసిగిపోయావు నీ జీవితంలో. కానీ నీకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. మళ్ళీ దేవుడు రెస్టోర్ చేశాడు. నా కొరకు బతుకో, నా సాక్షిగా బ్రతుకో, నన్ను మహిమపరచు. 15 సంవత్సరాలు ఇస్తున్నాడు నీకు నన్ను మహిమపరచడానికి అని హిజ్కియాతో చెబితే
హిజ్కియా స్వస్థపడ్డాడు, దేవునితో మాట అన్నాడు. మన టైం అయింది కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నా. దయచేసి ఒక్క మాట కూడా వదిలిపెట్టకుండా వినండి. ఐ విల్ క్లోజ్ విత్ ఇన్ 5 to 10 minutes. నా జీవితకాలం అంతా నా దేవుని మందిరములో నేను తంతి వాయిద్యాలు వాయిస్తూ నిన్ను స్తుతిస్తానయ్యా. సజీవులే కదా నిన్ను స్తుతించదరు, మృతులు నిన్ను స్తుతించదరా. చచ్చిపోతే నిన్ను స్తుతించలేదయ్యా, బతికించయ్యా నిన్ను స్తుతిస్తాను. బతికేది ఎందుకంటే బతికేది దేవుడిని ఆరాధించడానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవుడిచ్చిన ఆయుష్లో దేవుడిని మహిమపరచడానికి. యవనస్తుడా ఎందుకొరకు జీవిస్తున్నావు? రక్షించబడ్డానని చెప్పే విశ్వాసి ఎందుకొరకు జీవిస్తున్నావు? దేవుని ప్రేమను పొందానని సాక్ష్యం ఇచ్చే వారులారా ఎందుకొరకు జీవిస్తున్నారు? ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నన్ను బతికించాడు అనే వారులారా ఎవరి కోసం జీవిస్తున్నారు మీరు? హిజ్కియాను దేవుడు అంత దీవించి, అన్ని విధాలు ఆశీర్వదించి, జయమిచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, స్వస్థపరిస్తే పక్కనున్న రాజులకు తెలిసిందట హిజ్కియా చచ్చిపోతాడు అనుకున్నావు. హిజ్కియా చచ్చిపోలేదట, అయిపోయింది హిజ్కియా పని అనుకున్నావు. ఎండుని ఎముకల్లాగా తయారయ్యాడు. అది మరణకరమైన రోగం అని డాక్టర్స్ డయాగ్నోస్ చేసేశారు. ఏ రోజుకైనా చచ్చిపోతాడు అనుకున్నావు. అరే వాళ్ళ దేవుడు గొప్పడంట, అతను బతికించాడంట, అతను ఆరోగ్యంగా ఉన్నాడంట, దేవుడి మందిరాలకు వెళ్ళి పాటలు పాడుతున్నాడంట, గంతులేస్తున్నాడంట, ప్రభుడు స్తుతిస్తాడంట. అదేంటో చూసిరండి, వాళ్ళకి బహుమానాలు ఇచ్చినట్టని పక్కనున్న రాజులు కొంతమంది దూతలు పంపించారంట. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? తన సాక్ష్యం చెప్పి పంపించాడా? వచ్చిన వాళ్ళకి రండి 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 అని తన ఇంటిలోకి తీసుకెళ్ళి, రాజభవనంలోకి తీసుకెళ్ళి, ఆయన సంపాదించుకున్న వస్తు వాహనాలు, ఆయనకున్న సామగ్రి, ఆయనకున్న యుద్ధ ఆయుధాలు ఇవన్నీ చూపించాడట. యెషయా వచ్చి అడుగుతున్నాడు, ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు? పొరుగు రాజులు వచ్చారు, దూతలు పంపించారు. ఏం చూపించావు వాళ్ళకి? నాకున్న అన్ని ఇంటిలో ఏది దాచిపెట్టకుండా వస్తు వాహనాలు, ధనధాన్యాలు అవన్నీ చూపించండి, నెత్త గొప్ప చూసుకోండి. అసలు చెప్పాల్సింది ఏంటి చెప్పండి? నన్ను బతికించిన దేవుడిని నేను చూపించాలి. నన్ను బతికించిన దేవుడి గురించి నేను సాక్ష్యం ఇవ్వాలి. ఈ అట్టహాసాలన్నీ ఎందుకండి? ఎందుకు చేస్తారని ఈ అట్టహాసాలని అనుకుంటున్నారు మీరు? ఏంటి మేము ఎంత గొప్ప వాళ్ళమో, ఎంత బాగా చేయగలమో, ఎంత బాగా పాడగలమో, ఎంత పెద్ద మీటింగ్ పెట్టగలమో చూసుకోండి అని అంటారు అనుకున్నారా? కాదు. నా దేవుడు ఎంత గొప్పవాడు, నా ప్రభు ఎంత గొప్పవాడు, నన్ను బతికించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా యేసయ్య పెద్ద కుప్పల మీద ఉన్న వారిని హెచ్చించే దేవుడు, పాపులను పరిశుద్ధపరిచే దేవుడు, పనికిరాదన్న వారిని ప్రయోజకులుగా చేసే దేవుడు. నా యేసయ్య నామం ఎంత గొప్పదో చూడండి. చూడండి యేసయ్య బిడ్డలంటే ఎలా ఉంటారో, చూడండి యేసయ్య పాటలంటే ఎలా ఉంటాయో, చూడండి ఆయన నామములో ఉండే శక్తిని బయలుపరచడానికే. దేవుడు నిన్ను దీవించింది నిన్ను నువ్వు చూపించుకోవడానికి కాదు, దేవుడిని చూపించడానికే. ఇవాళ మనుషులు దేవుణ్ణి చూపిస్తలేదు. మా సేవ, నా సేవ, నేను, నాది, కొన్ని వందల వర్డ్స్ ఉన్నాయండి ఇంగ్లీష్లో. ఐ థింక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. కానీ మనుషులు అంటే ఇవాళ ఓన్లీ 450 వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఇంగ్లీష్లో. ఆ 450 వర్డ్స్లో కూడా ఎక్కువగా ఉపయోగించే వేరే వర్డ్స్ ఏంటంటే మైన్, ఐ, మీ, నాది, నాకు, నేను. అంతే. మీ మాటలు ఎన్నిసార్లు నేను 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 ఇది వస్తా చూడండి. నేను కాదు, క్రీస్తు. పౌలు అన్నాడు, నేను కాదు, క్రీస్తు నా యందు జీవిస్తున్నాడు. నేను సిలువ వేయబడ్డాను, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నాలో క్రీస్తుని నేను గణపరచాలి కాబట్టి నా క్రీస్తు గొప్పవాడని చెప్పడానికి నేను గొప్పగా సిద్ధమవుతాను, నీట్గా సిద్ధమవుతాను,
దర్జాగా ఉంటారండి. ఏంటి తప్ప మీకేంటి అసూయ? మేము ఇప్పుడు అసూయ పడ్డాం అంటారు కొంతమంది ఉంటారు లేండి. వీఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. క్రీస్తు ప్రతినిధులం మనం. నీ ముఖంలో కళ ఉండాలి. మనుషులు పై రూపాలు చూస్తారు కాబట్టి నువ్వు షాబీగా డ్రెస్ చేసుకొని తలదూకోకుండా చంద్రభద్రగా ఉండి నా ఏసఐ గొప్పడంటే నీ మాట ఎవడెట్టాడు? మనుషుల కోసం నువ్వు నీట్గా ఉండు. గుడ్డి పరిచయుడా, లోపల కడక్కు, బయట కడుగుతున్నావే లోపల కడుగు. లోపల కడిగితే బయట లోపల కూడా శుద్ధ అవుద్ది. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. దేవుని ముందు సరిగా ఉండాలి. మనుషుల ముందు అడుక్కు తినేవాళ్ళ ఉండక్కర్లా, ఏడు మోకాలతో ఉండక్కర్లా, ఎప్పుడు చూసిన డిప్రెషన్లో ఉండేవాళ్ళగా ఉండక్కర్లా. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత పిల్లలు లేరు నేర్చిన హన్న సంతోషంతో లేచిందండి. నాటి నుండి దుఃఖముఖిగా ఉండడం మానెను. ఏడుస్తూ వచ్చింది పాపాత్మరాలు. కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. సమాధానం కలిగిన నాడు వెళ్ళంటే గంతులేసుకుంటూ వెళ్ళింది ప్రభు కొరకు. యేసయ్య దగ్గరకు వచ్చేవారు ఎట్టొస్తున్నారో కానీ వెళ్ళేటప్పుడు నీవు క్రీస్తు యందు ఆనందిస్తూ వెళ్ళాలి. ఇందాక ఎప్పుడో పాడిన జై జై కాదు, ఇందాక పాడిన స్తోత్రం కాదు. ఇప్పుడు నీ గుండెల్లో రింగ్ అవ్వాలి. నీ గుండెల్లో నుంచి స్తుతి కృతజ్ఞతలు పొంగి పొరలాలి. నేను ఎప్పుడో చనిపోవలసిన వాటి దేవుడు నాకు జీవం ఇచ్చాడు, నన్ను ఆశీర్వదించాడు, నా స్టడీస్ని ఆశీర్వదించాడు, నా ఆస్తులు ఆశీర్వదించాడు, నాకు ఇల్లు వాకిళ్ళు ఇచ్చాడు, నాకు కార్లు వాహనాలు ఇచ్చాడు, నన్ను అన్ని విధాలా దీవించాడు, నా బిడ్డలు దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా యేసయ్య చూడు అని చెప్పాల్సిన హిజ్కియా నా గొప్పతనం చూడమని ఇల్లు చూపించాడు కానీ తన్ను బతికించిన ప్రభువుడి గురించి ఒక్క సాక్ష్యం చెప్పలేదు. అందుకు దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచిన వారిని నేను ఘనపరచనయ్యా, నేను ఇవన్నీ తీసేస్తాను నీ దగ్గర ఇచ్చి అని. మళ్ళీ ఏడ్చాడంట. ఏడుపు ప్రార్థన వచ్చు కదా. మళ్ళీ ఏడ్చాడంట, అయ్యా క్షమించయ్యా, తప్పు చేశానయ్యా, నేను క్షమించను అంట కదండి మన ప్రభు. అదే కదా, క్షమించను అనడే. అలా తప్పిపోయినా మళ్ళీ ఎంతగా గుండె కాటి రాయి చేసుకున్నా అయ్యా అంటే నేను కొట్టాలని ఎత్తని చెయ్యిని నిమరతానికి వాడే దేవుడు అండి. జాలి గుండె కలిగిన వాడు మన ప్రభు, ప్రాణమిచ్చిన వాడు మన ప్రభు. దుష్టుడు మరణ ముందుడు నాకు ఎంత మాత్రం సంతోషం లేదు. వాడి బ్రతుకును దిద్దుకొని బాగుపడాలని ఆశపడే ప్రభు. సరేలే హిజ్కియా, అది నీ కాలంలో నేను జరగనివ్వను, కానీ నీ కుమారుడి కాలంలో జరుగుద్ది అన్నాడండి. అది అలాగే జరిగింది. మన బిడ్డలకు మనం ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ శాపాలు కాదు కదా. ఈ రోజున దేవుడు నిన్ను హెచ్చించుంటే, దీవించుంటే, స్వస్థపరచుంటే, క్షమించుంటే, రాజులేని యాజక సమూహంలో చేర్చబడ్డానని దేవుని బిడ్డనని విశ్వాసాలను చెప్పుకుంటుంటే, ప్రభు నన్ను మరణం వరకు నమ్మకంగా చేయయ్యా, నిన్నే కనపరుస్తానయ్యా. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. నేను నిమిత్త మాత్రుడయ్యా, నేనేమై ఉన్నాను నీ కృప వల్లే అని ప్రభుత్వం చెబుదామా? లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి, లేని వారు లేచి నిలబడండి. ప్రార్థన చేయబోతున్నాం. ఈ సమయంలో ఒక్కసారి ఎక్కడున్నావు నువ్వు? ఇంకా దేవునికి నీ హృదయం ఇవ్వని పరిస్థితుల్లో ఉన్నావా? యవనుడా ఎలా ఉంది నీ యవన జీవితం? ప్రభువు నమ్ముకున్నానంటూ ఇంకా పాపంలో విడుదల లేని బడిగి ఉన్నావా? ఒక అద్భుతం నీకు చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఎవరు కదలొద్దండి. ప్రార్థన టైంలో డోంట్ డిస్టర్బ్ అండ్ డోంట్ లూజ్ యువర్ బ్లెస్సింగ్స్. ప్రార్థన సమయంలో ఎవరు ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. A short prayer is enough. ఒక్క వర్డ్ చాలు. ప్రభువా, పాపిని నన్ను కరుణించయ్యా, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నన్ను నీ సాక్షిగా జీవించకు సహాయం చేయయ్యా. నిజమే, నేనేమై ఉన్నాను నీ కృప వల్ల అయి ఉన్నానయ్యా. నా జీవితంలో నిన్ను ప్రేమించే మనసు ఇచ్చావు, అంతవరకు నిన్నే ప్రేమించని అయ్యా. లోక ప్రేమలాలోకి రాకుండా సహాయం ఇచ్చేయి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఒకవేళ నువ్వు డిప్రెషన్లో ఉంటే, ఒకవేళ నువ్వు పడి ఉంటే, ఒకవేళ నువ్వు అనారోగ్యంలో ఉంటే, ఒకవేళ నీకు చదువు రాకుండా ఉంటే, నీకు ఉద్యోగం దొరకకుండా ఉంటే, నీకు పిల్లలు పుట్టకుండా ఉంటే, నాకెందుకు ఈ శాపమని దిగులు పడుతూ ఉంటుంటే, ఈ రాత్రి నువ్వు మొర్రపెట్టు, దేవుడు జవాబిస్తాడు. ఇప్పుడే ఇస్తాడు. నీ కన్నీరు చూశాను, నీ ప్రార్థన విన్నాను, నీవు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క మాట దేవుడిని అడగండి. నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా,
నా యవ్వన కాలంలో నిన్ను తెలుసుకునే భాగ్యం ఇచ్చావు. నా జీవితాంతం నీ కొరకు బ్రతికే జీవితాన్ని దయచేయి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన రాకపోతే నోరు తెరవండి, నింపుతానన్నాడు ప్రభు. మీ ప్రార్థన మీ చెవులు కనబడేటట్టు చేయండి, మనసులో కాదు. మీ ప్రార్థన మీ చెవులు కనబడితే మీ మనసు లగ్నమవుతుంది. యేసయ్యా నన్ను కనికరించు, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయి. యేసయ్యా నేను కృంగి ఉన్నానయ్యా, నా గర్భఫలం లేదయ్యా నాకు సహాయం చేయి, నాకు ఉద్యోగం లేదయ్యా నాకు సహాయం చేయి, నా చుట్టూ వారు నేను ఎగతాళి చేస్తున్నారయ్యా, నా పక్షంలో ఉండి నా తలెత్తయ్యా. అడుగు ప్రభువుని. ఓడిపోతున్నానయ్యా, జీవితంలో జయం లేదయ్యా, చెప్పు. జయశీలుడైన ప్రభు నీకు జయమిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. స్తుతించు, ఆరాధించు, ప్రార్థించు, దేవుని మీద విశ్వాసముంచు. నీవు గొప్పవాడిగా, నీ పట్ల దేవుడి ప్రణాళికలన్నీ నెరవేరుట్లుగా ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ రోజున ఈ సమయంలో మన మధ్య సంచరిస్తున్నాడు. ఎవడు నా మాట వినబడుగుతున్నాడా? ఎవడు నా దీవెన కొరకు వెతుకుతున్నారా అని, కరుణించమని కోరుతున్నారా అని మన ప్రభు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నన్నయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నాకు తోడుండయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నీ కొరకు బ్రతుకుటకు నాకు సహాయం చేయ్యా. అడగండి నోరు తెరిచి ప్రభువుని. అద్భుతాలు జరిగించే దేవుడు తన కార్యాన్ని రాత్రి మనలో జరిగిస్తాడు. దేవా నాకు సహాయం చేయి, ప్రభువా నన్ను కనికరించు, జీవితాంతము నీ సాక్షిగా నిలబడటానికి నన్ను సిద్ధపరిచేసయ్యా, నన్ను సిద్ధపరిచయ్యా. ప్రేమమయుడా వందనములయ్యా, కరుణామయుడా వందనములయ్యా, అద్వితీయ దేవుడా స్తోత్రము నాయన. భూమి ఆకాశాలు కలగజేసిన యేసయ్యా నీకే వందనాలయ్యా. జీవము కలిగిన దేవా వందనములయ్యా. మరణాన్ని జయించిన ప్రభువా నీకు వందనములు. ప్రాణమిచ్చిన యేసయ్యా, నీ ఎదుడు సాగిలపడి ఇక నువ్వు జీవించడం నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని నేను నీ కొరకు జీవిస్తానయ్యా, నీలాగా జీవిస్తానయ్యా. నిన్నే నా జీవితం ద్వారా మహిమపరుస్తానయ్యా. నా తలాంతులు నీవయ్యా, నాకిచ్చిన సమస్తము నీదయ్యా, నా ఆస్తి నీవిచ్చిందయ్యా, నా బిడ్డలు నీవిచ్చిన వారయ్యా, నా కుటుంబము నీవిచ్చిందయ్యా. నాకు ఏమీ లేదయ్యా లోకంలో, ఏదైనా ఉందంటే అది నువ్విచ్చిందే కదా. నీ కొరకే వాడని అయ్యా, నీ దగ్గర తీసుకొని సాతాను కొరకు వాడే దౌర్భాగ్య స్థితికి నేను దిగిపోకుండా నన్ను రక్తమిచ్చుకున్నావు కదా. నా శరీరాన్ని నీకు అప్పగించుకోవడానికి, నీ కొరకు జీవించడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పెద్దలారా ప్రార్థించండి. 40 ఏళ్ళు దాటిపోయినాయి, 50 ఏళ్ళు దాటిపోయినాయి, 60 ఏళ్ళు దాటిపోయినాయి, 70 ఏళ్ళు వచ్చేసాయి. ఇక నాకు ఆరోగ్యం రాదు అనుకోవద్దు. నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ ఎముకలకు సత్యం ఇచ్చేదను అని ప్రభు చెప్పాడు. పక్షిరాజు ఎవరు వలె నీ యవ్వనమును కొత్త చేస్తాడన్నాడు ప్రభు. ఈ వర్షిప్ కాన్ఫరెన్స్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ నూతనపరచబడాలని దేవుడు ఎంతో ప్రేమించి ఎన్నో పోరాటాల మధ్యలో ఇది సాధ్యపరిచాడు. ఆయనని స్తుతిద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం, ఆయన కొరకే జీవిద్దాం. ఈ నా మట్టుకైతే బతుకుట క్రీస్తే. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభుకు నన్ను అప్పగించుకుంటున్నాను. ప్రభు సాక్షిగా జీవితాంతం వరకు బ్రతకాలని ఆశిస్తున్నానన్న వారు మీ కుడి చేతి చూపించండి, దేవుడి చేతికి మీ చేయిని అప్పగించండి. ప్రభు మిమ్మల్ని పట్టుకుంటాడు, నడిపిస్తాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు. నీ సమస్యలు ఎంతైనా మబ్బులాగా తొలగింపజేస్తాడు. నీ దోషాలు ఎంతమైనా రక్తంలో కడిగి శుద్ధునిగా చేస్తాడు. ఏ విధమైన కృగుదల్లో నీ ఉన్నా నీకు ఆదరణ కలుగజేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి ఆవరణలో చూడయ్యా. ఏ మూల నుండి ఏ సహోదరుడు, ఏ సహోదరి, ఎవరు ఏ మాట విని అడుగుతున్నారో, ఎవరు నీ చేతికి వారి జీవితాలను అప్పగించుకుంటున్నారో, ఎవరు ప్రభువా నన్ను కనికరించని నీకు ఎలుగెత్తి మొరపెట్టుకుంటున్నారో, అట్టి వారి మీద నీ ఆత్మను కుమ్మరించయ్యా. అట్టి వారిని పరిశుద్ధాత్మతో దర్శించమని ఆయన. ఇదిగో లైవ్లో చూస్తున్న వారు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడ వాళ్ళు మోకరించి ఉండగా
నీ ఆత్మకార్యాలు జరిగించు నాయన. భూమి ఆకాశములను సృజించిన దేవా, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీకు తెలియనిది ఏదైనా ఉందా? మమ్మెరిగిన వాడివి నీవేనయ్యా. మా బలహీనతలు నీకు తెలుసయ్యా, మా బాధలు నీకు తెలుసయ్యా, మా ఉదయ అంతరంగం నీకు తెలుసు నాయన. కనికరించయ్యా, కరుణించయ్యా, జాలి చూపించయ్యా, అద్భుతాలు జరిగించు నాయన. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నీ చేతులలో వాడబడే పాత్రలుగా మారాలయ్యా, జయశీలుగా మారాలయ్యా, ప్రపంచవ్యాప్తముగా నీ సాక్షులు అవ్వాలయ్యా. నిన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతానన్న మాట అక్షరాల కూడి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నెరవేరాలి నాయన. మిషనరీలను లేపయ్యా, దైవజనులు లేపయ్యా, గాయకుల్ని లేపయ్యా, నైపుణ్యంగా వాయిద్యాలు వాయించే బృందాలను లేపయ్యా. నీ పరిచర్య కుంటుపడకుండా సర్వలోకమునకు నీ సువార్త అందువరకు మేము విశ్రమించకుండా నిన్ను మహిమపరచాలనే ఆశ కలుగు చేయి తండ్రి. ఎవరెవరు వారి చేతులు ఎత్తారో వారి చేతిని పట్టుకొని భయపడకు, దిగులు పడకు, నీ చేయి పట్టుకొని నడిపించుతున్నాను అనే అభయం ఇచ్చి ఇక్కడి నుంచి పంపించము. నీ కొరకు జీవించే మహాసైన్యముగా మమ్మల్ని చేసుకున్నామని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది